guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ 2-piece కుర్తీ సెట్స్ అయితే చూపిస్తాను. అన్ని కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నానండి. బికాజ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. స్పెషలీ హౌస్ వైఫ్స్కి కానీ లేకపోతే బస్సెస్లోని ఎక్కువ దూరం ఆఫీస్కి అది ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటాయండి వేసుకుంటేనే. అట్ ద సేమ్ టైం స్టైలిష్ అండ్ వెరీ సింపుల్ కూడా అనిపిస్తాయి. సో అట్లాంటివి కొన్ని ఇండోర్ అనే బ్రాండ్ నుంచి 2-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇనిషియల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. మంచి వైబ్రెంట్ ఎల్లో కలర్ అయితే వచ్చింది. స్క్రీన్ పైన కనిపించినంత డార్క్గా అయితే అనిపించలేదు నాకు, కొంచెం లైట్ షేడే వచ్చింది. నాకు స్క్రీన్ పైన కనిపించేంత డార్క్ కలర్ అయితే నచ్చదండి. డైరెక్ట్గా చూసినప్పుడు మంచి లైక్ ప్లీజింగ్గా ఉంది కంటికి అండ్ కొంచెం లైక్ ట్రెండీగా కూడా ఉండింది. బాటమ్ కొంచెం కలర్ఫుల్గా ఇలా డిఫరెంట్ కలర్స్తో కలర్ఫుల్గా అయితే వచ్చింది. సో ఫస్ట్ కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి ఎంపైర్ స్టైల్ నెక్ అయితే వచ్చిందండి. దీనికి ఇట్లా వచ్చిన నెక్ని ఎంపైర్ స్టైల్ నెక్స్ అంటారు. ఇట్లా ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూరా మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. బాటమ్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా ఎంపైర్ స్టైల్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా పెద్ద బార్డర్ లాగా అయితే యాడ్ చేశారు. అండ్ నెక్ ఇక్కడ వీ షేప్ లాగా ఎండ్ అవుతుంది కాబట్టి ఈ కిందంతా మనకి ఇట్లాగా సింపుల్గా ప్లీట్స్ అయితే ఇచ్చారు సెంటర్లోని. ఇది మనకి ఏ లైన్ టైప్ అయితే వస్తుందండి. కింద ఫ్రాక్ అంతా మనకి కట్, టాప్ది ఏ లైన్ కట్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్ దగ్గర వచ్చిన ప్యాటర్న్ అంతే, మిగిలినంతా కూడా ఇట్లా డాట్స్ అయితే వస్తాయి మనకి. ఎల్లో పైన ఈ బ్లూ పింక్ కలర్ అండ్ ఈ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇట్లా మంచి కాంబినేషన్తో మనకి ప్యూర్ కాటన్ టాప్ అయితే వచ్చిందండి. ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా బాటమ్ అయితే ఇలా బాటమ్ ఏదైతే వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో ఇట్లా బార్డర్ అయితే యాడ్ చేశారు నెక్ దగ్గర అండ్ స్లీవ్స్కి ఎడ్జ్ దగ్గర అని. సో ఇట్లా సింపుల్ ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఆల్రెడీ చూపించినట్టు నెక్ పైన ఎట్లా అయితే వచ్చిందో అట్లా మనకి బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. బట్ దీనిపైన ఏంటంటే మనకి అన్నీ కూడా హారిజెంటల్ లైన్స్ అయితే వచ్చాయి దీనిపైన అంతాని. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి పెద్దగా సెట్ కాదండి ఇట్లాంటి హారిజెంటల్ డిజైన్స్ వస్తే. బట్ ఇది బాటమే కాబట్టి పెద్దగా ఎక్కువ పార్ట్ విజిబుల్గా ఉండదు కాబట్టి పర్వాలేదు. టాప్ పైన అయితే మటుకు ఏదైనా హారిజెంటల్ డిజైన్ వస్తే కొంచెం షార్ట్ సైడ్ ఉండే వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇట్లాంటి వీ షేప్ నెక్స్ అయితే చాలా బాగుంటాయి షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కలర్ఫుల్ ప్యాంట్ వచ్చి ఇలాగా టాప్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి పేస్ట్ షేడ్. మోస్ట్లీ అన్నీ కూడా ఇండోర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. నాకు ఇండోర్ బ్రాండ్ అంటే చాలా ఇష్టము. మొత్తం అన్నీ ఉంటాయి, కుర్తీ సెట్స్, 3-piece కుర్తీ సెట్స్ విత్ దుప్పటా, వితౌట్ దుప్పటా అన్నీ కూడా ఉంటాయి ఇందులోని. నాకైతే క్వాలిటీ చాలా నచ్చుతుందండి. క్యాజువల్ వేర్కి ఇట్లాంటి కాటన్వి, ఆఫీస్కి, కాలేజెస్కి, డైలీ వేర్ యూసేజ్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటాయి. ఫెస్టివ్ వేర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ బ్రాండ్. క్వాలిటీ బాగుంటుంది మెయిన్గాని. సో ఇదేంటంటే స్లీవ్లెస్ సెట్ అయితే తీసుకున్నాను. ఇట్లాగా మంచి పీచ్ కలర్ పైన వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. సమ్మర్స్కి చాలా బాగుంటాయండి కంఫర్టబుల్గాని. సో ఇది కూడా కొంచెం ఎంపైర్ స్టైల్ లాంటి నెక్కే వచ్చింది మనకి. బట్ ఏంటంటే ఇందాక దానికి వచ్చినంత పెద్ద బార్డర్ రాకుండా ఇట్లాగా చిన్న వీ షేప్ నెక్ అయితే వచ్చింది. ఎంపైర్ స్టైల్ నెక్ వచ్చి అండ్ నెక్ చుట్టూరా మనకి ఇలాగా వైట్ కలర్తో ప్రింట్ లైక్ ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. నాకు ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. లైక్ ఇన్స్టెంట్గా పెద్దగా ఏమీ ఎఫర్ట్ పెట్టకుండా ఎక్కువ డీటెయిలింగ్ లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా టాప్ని హైలైట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్. ఇది స్లీవ్లెస్ వస్తుంది మనకి. లోపల కూడా స్లీవ్స్ ఇవ్వరండి, ఇంకా లైక్ స్లీవ్లెస్ లాగే యూజ్ చేయాలి. స్లీవ్లెస్ కంఫర్టబుల్ అనే వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. డైలీ రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి, ఎస్పెషలీ హౌస్ వైఫ్స్కి. సో ఇట్లా సింపుల్ స్లీవ్లెస్ టాప్ అయితే వస్తుంది. స్ట్రైట్ కట్ టాప్, ప్యూర్ కాటన్. ప్రింట్ అయితే చాలా బాగుంది.
అండ్ ఇది కార్డ్ సెట్ లాగా వస్తుంది. బాటమ్ కూడా మనకి సేమ్ టాప్ ఎట్లా అయితే వచ్చిందో ఫ్యాబ్రిక్, అదే ఫ్యాబ్రిక్తో ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది. సెమీ ఎలాస్టిక్ వస్తుంది. యూజువలీ ఇండోరో బ్రాండ్లో మనకి సెమీ ఎలాస్టిక్ వస్తాయండి బాటమ్స్ అన్ని కూడా. ఇట్లాగా సింపుల్ మీడియం ఫ్లేర్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా నెక్ చుట్టూరా ఎలా అయితే వైట్ లేస్ డీటెయిలింగ్ వచ్చిందో దీనికి కూడా ఇలా సింపుల్ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి మనకి ఇలాగా సింపుల్ స్ట్రైట్ కట్ కార్డ్ టైప్లో మనకి సెట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది అయితే సింగిల్ పీసే వచ్చిందండి. నేను యాక్చువల్లీ డిస్క్రిప్షన్ తప్పు చదివి ఇది బాటమ్ విత్ బాటమ్ వస్తుంది అని చెప్పి లైక్ సెట్ లాగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. బట్ ఇది సెట్ కాదు, మనకి సింగిల్ పీస్ లాగా వస్తుంది. బట్ నాకైతే దీనిపైన ప్రింట్ భలే నచ్చిందండి. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. స్పెషలీ సమ్మర్స్లో వైట్ కలర్స్, లైట్ కలర్స్, ఇట్లాంటి ఫ్లోరల్ ప్రింట్స్ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. బికాజ్ సన్ బ్రైట్గా ఉంటుంది కాబట్టి కంటికి కొంచెం లైక్ సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతూ బ్రైట్గా ఉంటుంది కాబట్టి డే మరీ బ్రైట్ కలర్స్ కన్నా సమ్మర్స్లో ఇట్లాంటి వైట్స్ అండ్ పేస్టల్ షేడ్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. సో ఇలా సమ్మర్స్లో, హాట్ సమ్మర్స్లో ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కంఫర్టబుల్ సాఫ్ట్ కాటన్వి వేసుకుని వెళ్తే స్టైలిష్ అండ్ చాలా ఎలిగెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ కంఫర్టబుల్ ఉంటాయండి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి వైట్ కలర్ వస్తుంది. బేస్ కలర్ అయితే వైట్ వస్తుంది టాప్ది. దానిపైన మనకి ఇట్లాగా లైట్ గ్రీన్ కలర్ అండ్ పీచ్ కలర్తో మనకి ఇలా ఫ్లోరల్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి. ఇట్లా పెద్ద పెద్దగా రోజ్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ కొన్ని చిన్న ఫ్లవర్స్ అట్లాగా ఆల్టర్నేటివ్గా బిగ్ అండ్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చి మనకి ఇట్లాగా కుర్తీ అయితే వచ్చింది. దీనికి కూడా ఎంపైర్ స్టైల్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇందాక చూపించిన దానికన్నా ఈ లేస్ డీటెయిలింగ్ అయితే కొంచెం పెద్దదైతే వచ్చింది నెక్ దగ్గర. ఇది ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా సింపుల్ 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి చిన్నది లేస్ డీటెయిలింగ్ అయితే వేశారు. నెక్ దగ్గర వచ్చినంత ఎక్కువ రాలేదండి, చిన్నది అయితే వచ్చింది మనకి లేస్ డీటెయిలింగ్ స్లీవ్స్ దగ్గర. సో ఇట్లా వైట్ కలర్లో అయితే వచ్చింది. వైట్ కలర్స్ యూజువలీ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి. మనం ఏ మంచి బ్రాండ్ తీసుకున్నా సరే కూడా యూజువలీ వైట్ కలర్స్ ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి. సో బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేసుకుని వేసుకుంటే ఆడ్గా అయితే ఉండదు. ఇట్లాంటి పీచ్ కలర్ బాటమ్ వేసుకొని, పీచ్ కలర్ లెగ్గిన్ ఆర్ లేకపోతే పీచ్ కలర్ స్ట్రైట్ కట్ బాటమ్ వేసుకుని ఇది పేరప్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. లేదంటే వైట్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఈ టాప్. ఇది నాకు సైజ్ ఎక్స్ట్రా స్మాల్ దొరకలేదు, నేను స్మాల్ తీసుకున్నాను. నాకైతే కొంచెం లూజ్ అయింది. బట్ సమ్మర్సే కాబట్టి కొంచెం లూజ్గా ఉన్న కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇది ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా వర్టికల్ లైన్స్ వచ్చాయి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి చాయిస్ అండి. ఇలా వర్టికల్ లైన్స్ వచ్చేవి చాలా మంచి లుక్ అయితే వస్తుంది. టాల్గా ఉన్నట్టు స్లీక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. స్లిమ్ అండ్ స్లీక్ లుక్. ఇది కూడా మనకి స్లీవ్లెస్ స్టైలే వచ్చింది. ఇది కూడా మనకి స్లీవ్లెస్ స్టైల్లో వీ షేప్ నెక్ వచ్చి ఇట్లా సింపుల్గా వర్టికల్ లైన్స్ అయితే వచ్చింది దీనిపైన డిజైన్. ఇది కూడా సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. హాట్గా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా మంచి లైక్ మంచి ఫీల్ వస్తుందండి. విస్కాస్వి ఆర్ లేకపోతే రేయాన్వి అట్లాంటి గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అని ఇట్లాంటి సాఫ్ట్ కాటన్స్ వేసుకుంటే స్పెషలీ ఇలా వేడిగా ఉన్నప్పుడు. ఇది కూడా మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది మనకి. సో ఇట్లా సింపుల్ ఇది కూడా స్లీవ్లెస్ అండి. మనకి స్లీవ్స్ అయితే లోపల అటాచ్ చేసి ఇవ్వలేదు. స్లీవ్లెస్ కంఫర్టబుల్ అనేవాళ్ళు తీసుకోవచ్చు ఇది. సో ఇది ఏంటంటే మనకి ఇలా సింపుల్ వీ షేప్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా ఇట్లా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇలాగా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్తో వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. అండ్ ఇక్కడ మనకి స్లిట్ అయితే వచ్చింది. కొంచెం స్లిట్ పైకి అయితే వచ్చిందండి ఈ టాప్కి. ఇలా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. కొంచెం చాలా లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. స్పెగటీ వేసుకుంటే స్పెగటీ కూడా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది బయటికి. బట్ ఉండడం అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గానే అనిపించిందండి నాకు టాప్. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లాగా సెమీ ఫ్లేర్, మరి ఎక్కువ ఫ్లేర్ కాదు తక్కువ ఫ్లేర్ కాదు, ప్లాజో అనలేము, అట్లా అని స్ట్రైట్ కట్ లైక్ మోర్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంటే అనొచ్చు. అట్లా మోర్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా మనకి ఇట్లాగా ప్యాంట్ అయితే వచ్చింది. దీనిపైన అంతా మనకి ఇట్లాగా హారిజంటల్గా జిగ్జాగ్ లైన్స్ అయితే ప్రింట్ వచ్చింది. టాప్ పైన ఏవైతే కలర్స్ వచ్చాయో అవే కలర్స్తో మనకి ఇట్లాగా జిగ్జాగ్గా హారిజంటల్గా ప్రింట్ అయితే వచ్చింది. దీనిపైన సెమీ ఎలాస్టిక్ వచ్చిందండి. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్, సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. బాగుంది కలర్, చాలా డీసెంట్ అయితే ఉంది. దీనికి కూడా ఎంపైర్ స్టైల్ నెక్. మోస్ట్లీ వాళ్ళు చూపించినవి అన్ని కూడా వీ షేప్ నెక్స్ అండ్ ఎంపైర్ స్టైల్ నెక్స్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం ఈ ఎంపైర్ స్టైల్ నెక్స్ అండ్ వీ నెక్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇండోరో బ్రాండ్లో స్పెషల్లీ ఎక్కువ ఇట్లా వీ షేప్స్ అండ్ లేకపోతే ఇలాగా ఎంపైర్ స్టైల్ నెక్సే వస్తున్నాయి ఎక్కువగాని.
సో ఇది కూడా మనకి మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఇట్లా ఎంపైర్ స్టైల్ నెక్ లాగా వచ్చింది. నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్న్ క్లాత్తో ఇట్లా బార్డర్ అయితే పెట్టారు. అదే మనకి సేమ్ బాటమ్ అయితే వచ్చింది. సో బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో దాంతో ఎంపైర్ స్టైల్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా బార్డర్ లాగా పెట్టి కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా పింక్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇలా చిన్న చిన్న ఫ్లవర్ లైక్ ట్రీ చిన్న చిన్న ప్లాంట్స్ లాగా మొత్తం కుర్తీ అంతా ప్రింట్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది. ప్యూర్ కాటన్. 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చింది. సో ఇట్లా సింపుల్గా కాటన్ కుర్తీ అయితే వచ్చింది. స్ట్రైట్ కట్ కుర్తీ అండి. పక్కన స్లిట్ అయితే వచ్చి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇండారా బ్రాండ్లో మోస్ట్లీ ఇట్లా మనకి సెమీ ఎలాస్టిక్ వస్తుంది. బట్ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇండారా బ్రాండ్లో ఐ డోంట్ నో అండి మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో, నాకైతే కొంచెం ఎలాస్టిక్ లూజ్ అయినట్టు అనిపిస్తుంది. నా వేస్ట్ సైజ్కి మరీ లూజ్ అయినట్టు అనిపిస్తుంది. యూజువలీ ఎక్స్ట్రా స్మాల్ బాటమ్స్కి ఇంత రాదండి. హిప్ దగ్గర ఆర్ వేస్ట్ దగ్గర వీళ్ళు కొంచెం ఎక్కువైతే ఇస్తారు. కొన్ని అయితే నాకు జారుతూ ఉంటాయి. నేను ఇక్కడ పక్కన దీనిపైన స్టిచ్ అయితే వేయించుకుంటాను యూజ్ చేసుకోవడానికి, లేకపోతే నాకు మరీ జారిపోతున్నట్టు ఇన్కన్వీనియంట్గా అయితే అనిపిస్తుంది. సో ఒకవేళ మీకు కూడా అట్లాగా లూజ్ అయిపోతుంటే ఇక్కడ ఎలాస్టిక్ లేని చోట పక్కన లోపలికి ఇట్లాగా చిన్న ఫోల్డ్ చేయించుకుని ఒక స్టిచ్ వేయించేసుకోండి. కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ లైక్ బ్యాక్ సైడ్ ఎలాగా ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం స్టిచ్ వేయించేసినా మనకి వేసుకునేటప్పుడు ఇబ్బందిగానో లేకపోతే అన్కంఫర్టబుల్గానో అయితే ఉండదు. సో దీనిపైన అంతా ఇలా జిగ్జాగ్గా ప్రింట్ అయితే వచ్చి సెమీ ఫ్లేర్ వచ్చి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది. ఇలా మొత్తం జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్గా బాటమ్స్ అయితే వస్తుంది దీనికి. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.